అందరికీ నమస్కారం। ఈరోజు మన చిత్తూరులో ఈ యొక్క అద్భుతమైనటువంటి ఎక్స్పో కార్యక్రమంలో ఈ నిర్మాణ రంగానికి సంబంధించింది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మనకి విశ్వకర్మ అయితేనేమి, అదేవిధంగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి ఒక అధునాతన టెక్నాలజీ కలిగినటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మనకి కొత్త కొత్త టూల్స్ని, ప్రత్యేకంగా ఈ యొక్క టూల్స్ని మనకి వాడుతున్నటువంటి మెటీరియల్స్ని పరిచయం చేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా ప్రత్యేకంగా నిరుద్యోగ యువతకి ప్రత్యేకంగా వాళ్ళకి ట్రైనింగ్ కల్పించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఏకైక సంస్థ ఒక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి అవకాశాలని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరింత మెరుగుపరిచి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నిరుద్యోగ యువతకి ఉన్నతమైనటువంటి నైపుణ్యాలను అందించి ఒక మంచి టెక్నీషియన్స్గా గుర్తించి భారతదేశంలోనే మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఒక కని విని ఎరుగని రీతిగా ఒక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా నిరుద్యోగ యువతకి చేయూతనిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశము ఒక న్యాక్ ద్వారా కల్పిస్తున్నది। 1998 అప్పటి ఉమ్మడి రాష్ట్రమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేసి ఇప్పుడు అధునాతన టెక్నాలజీతో అంచెలంచెలుగా డెవలప్మెంట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా విడిపోయినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతని ఈ విధంగా డెవలప్మెంట్ చేయడము చాలా అభినందనీయంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులకు, ప్రత్యేక అతిథులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు। థ్యాంక్ యూ సో మచ్।